Hello students, this is second video on heat and physical science for the 10th class students. ఇక్కడ ఈ మనం ఇకపై చేసే వీడియోస్లో కొన్ని మార్పులు చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడిగారు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా ఉంటే మాకు బాగా అర్థమవుతుంది అడిగారు. చెప్ప ఇంగ్లీష్లోను తెలుగులోను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. జస్ట్ ఫాలో మీ. So in this chapter, in this video, we will discuss something about a specific heat and a problem on it. Okay. Maybe problem. Some question adugaru. Arrange the specific heat of specific heat of mercury, iron and glass in descending order. Ante table చూసి from the table you arrange the specific heats of the given elements in ascending order or descending order. So ఇక్కడ చూస్తే మెర్క్యూరీ 0.33 యూనిట్స్ ఉంది, ఐరన్ స్పెసిఫిక్ హీట్ 0.115 ఉంది, అలాగే గ్లాస్ 0.12 యూనిట్స్ ఉంది. అయితే వీటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ మీద కరెక్ట్గా అవగాహన ఉండాలి. క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డెసిమల్ ఫ్రాక్షన్స్. సో అర్థం కాకపోతే డెసిమల్ ఫ్రాక్షన్ తిరిగిపోతే ఏమనుకుంటాడు అంటే 0.115 అదే పెద్దది, ఐరన్నే స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని అనుకుంటాడు, ఎందుకంటే 115 కనబడుతుంది క్లియర్గా ఇక్కడ. అయితే ఈ కన్ఫ్యూజన్ పోవడానికి అంటే ఏం చేయాలి, డెసిమల్ తర్వాత ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది 0.33 0.033 మెర్క్యూరీ, 0.115 ఐరన్, 0.120 గ్లాస్. ఇప్పుడు కంపేర్ చేసినట్లయితే హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఎవరికి ఉందంటే గ్లాస్ ఉంటుంది, తర్వాత ఎవరికి ఉంటుందంటే ఐరన్ ఉంటుంది, తర్వాత మెర్క్యూరీ ఉంటుంది. ఈ విధంగా యూ కెన్ అటెంప్ట్ దట్ క్వశ్చన్. నో వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? The amount of heat energy required to raise the temperature of a given substance through 1 degree centigrade. మనకు ఒక సబ్స్టెన్స్ ఇస్తారు, ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదో ఇచ్చి దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద హోల్ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade. అంటే అర్థమేంటి, ఇచ్చినటువంటి సబ్స్టెన్స్కి మొత్తానికి 1 degree టెంపరేచర్ రేస్ చేయాలంటే మీరు ఎంత హీట్ సప్లై చేయాలి, దాన్నే మనం ఏంటంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్కి తేడా ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది. స్పెసిఫిక్ హీట్ అయితే యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 gram of substance and find out the how much amount of heat energy you need to supply to that substance to raise its temperature through 1 degree centigrade. అంటే 1 gram పదార్థం తీసుకుని దానికి 1 degree టెంపరేచర్ మాత్రమే, 1 degree centigrade టెంపరేచర్ మాత్రమే పెంచడానికి ఎంత హీట్ సప్లై చేస్తుంది, దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే 1 గ్రామ్ తీసుకోమని ఎక్కడ లేదు అని చేత గివెన్ సబ్స్టెన్స్, ఫర్ గివెన్ సబ్స్టెన్స్ అది నీకు కేజీ కావచ్చు, 2 kg కావచ్చు, 10 kg కావచ్చు. ఫర్ గివెన్ సబ్స్టెన్స్ the temperature should be raised through 1 degree centigrade. For that, how much heat energy you need to supply, that much of heat energy is called as specific heat capacity. Now, applications of specific heat. Question ఉంటుంది, how do you say that the oceans behave like heat storehouses of the earth? దీన్ని ఎలా జస్టిఫై చేస్తావు? మన ఈక్వేటర్ మీద ఏంటంటే సన్ రేస్ చాలా పడుతూ ఉంటాయి, సూర్యుడితో యొక్క హీట్ ఎనర్జీ ఎక్కువ కూడా ఈక్వేటర్ మీద పడుతూ ఉంటుంది. ఈ పడినప్పుడు ఈ హీట్ ఎనర్జీ అంతా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎర్త్ అనేది హీట్ ఎక్కువకుండా, టెంపరేచర్ రైజ్ అవ్వకుండా మెయింటైన్ అవుతుంది. ఒకవేళ భూమి చుట్టూ వాటర్ కానీ లేకపోతే ఈ ఎర్త్ పరిస్థితి ఏంటంటే చాలా కష్టం. ఆ టెంపరేచర్ బాగా రైజ్ అయిపోతుంటుంది, దాని మీద హ్యూమన్ బీయింగ్ అనేది నివసించడానికి వీలు కాదు. అంచేత ఈ సందర్భంలో ఏంటంటే ఇక్కడ ఓషన్స్ అనేది మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి. డే టైం అంతా ఏం చేస్తుంటే దే అబ్జర్వ్ హీట్ ఎనర్జీ డెలివర్డ్ ఫ్రమ్ ద సన్ అట్ ది ఈక్వేటర్, దట్ ఈస్ డ్యూరింగ్ ద డే టైమ్. At the night time, this
heat energy will be transferred to the north pole and south pole of the earth. అంతే కదా, డే టైం అంతా కూడా సూర్యుడిగా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ సముద్రంలో వాటర్. రాత్రి వేసరికి ఏంటవుతుందంటే హీట్ ఎనర్జీ అనేది నార్త్ పోల్కి సౌత్ పోల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కండక్ట్ అవుతుంది, అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది మోడరేట్గా మెయింటైన్ అవుతుంటుంది ఈక్వేటర్ దగ్గర. అలాగే పోల్స్ దగ్గర కూడా మోడరేట్గా ఉంటుంది, మెయింటైన్ అవుతుంటుంది. ఈక్వేటర్ టెంపరేచర్ మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టుగా మోడరేట్గా నార్మల్గా ఉండేటట్టు ఉంటుంది. అంచేత వీ కెన్ సే దట్ ఓషన్స్ బిహేవ్ లైక్ హీట్ స్టోర్ హౌస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ అప్లికేషన్ ఈజ్ వాటర్ మిలన్. ఏంటి వాటర్ మిలన్ చేస్తుందంటే, watermelon is taken out from the refrigerator, retains its coolness for a long time than any other fruit because it contains large amount of large percentage of water in it. ఇక్కడ వాటర్మెలన్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత దాని తాలూకా చల్లదనం అనేది, కూల్నెస్ అనేది చాలా సేపు మెయింటైన్ అవుతుంది అన్నమాట. అలా లోపల నిల్వ ఉంటుంది, అలా హీట్నెస్ అంటే హీట్ బయటికి పోతాం ఈజీగా. కారణం ఏంటంటే because of highest water specific heat capacity of water that contained in the watermelon. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువగా ఉంటే ఏంటి, టెంపరేచర్ కూడా తొందరగా రైజ్ అవ్వదు, అలాగే కూల్నెస్ కూడా తొందరగా పోదు. అంటే హీట్ ట్రాన్స్ఫర్ స్లోగా జరుగుతుంది అన్నమాట. స్లోగా హీట్ రైజ్ అవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్మెలన్ కూడా అలా జరుగుతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన వెంటనే కూల్నెస్ అనేది వెంటనే పోకుండా ఎక్కువసేపు నిలువ ఉంటుంది. థర్డ్ అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ సమోసా. ఇక్కడ మనం అప్పుడే తయారు చేసిన సమోసా చూసినట్లయితే పైన టచ్ చేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది, మనం తినొచ్చు అనుకుంటున్నాం. తీరా కొరిగిన తర్వాత ఏమంటే అందులో లోపల ఉన్న కర్రీ చాలా హాట్గా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. కారణం ఏంటంటే దట్ కర్రీ కంటైన్స్ ingredients inside the samosa that contains some amount of water and what has the highest specific capacity, therefore it maintains its hotness for long time. అంటే పై సర్ఫేస్ టచ్ చేస్తే కొంచెం చల్లగా ఉన్నట్టు కనబడుతుంది, టెంపరేచర్ తినవచ్చు అనుకుంటాం. తీరా కొరికిన తర్వాత ఏమవుతుందంటే దానికి లోపల కర్రీ వేడిగా ఉండడం వల్ల కొద్దిగా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. పై సర్ఫేస్కి లోపల కర్రీ ఇంగ్రీడియంట్స్కి టెంపరేచర్ డిఫరెన్స్ కనబడుతుంది. ఇది ఒక అప్లికేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. సమోసా appears to be cool outside but it is not. It is hot when you eat it because the curry inside the samosa contains ingredients with higher specific heats. That is only the reason. Okay, these are the three applications of specific heat capacities of water. Next one is మెథడ్ ఆఫ్ మిక్సర్స్. ఏంటి మెథడ్ ఆఫ్ మిక్సర్స్ ఏం చెప్తుంది? సపోజ్ 2 liquids are taken in 2 containers, 2 beakers. These 2 liquids are in this situation 1, 2 liquids are taken in 2 beakers. Quantity is same, water is taken in 2 beakers and the temperatures are also the same. They are at 100 degrees Celsius. If you mix these 2 liquids in the third beaker, then what will be the temperature of the mixer? Final temperature of the mixer. Situation 2. Indro 2 beakers are taken. In that, water is filled with 2 beakers. Quantity is same. Temperatures are different. In the first beaker, the temperature of the water is 90 degrees Celsius. And in the second beaker, the temperature of the water is of 60 degrees Celsius. Now these two are mixed in the third beaker. Then we have to find the final temperature of the mixer. Contains in the third beaker. There is a mixer. So in this situation also, you are supposed to find the final temperature of the mixer taken in the third beaker. అక్కడ 2 beakers ఉన్నాయి. అందులో ఫస్ట్ బేకర్లో 100 ml వాటర్ తీసుకున్నాం, సెకండ్ బేకర్లో కూడా 100 ml వాటర్ తీసుకున్నాం. ఈ టెంపరేచర్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ బేకర్ వాటర్ టెంపరేచర్ 90 degrees Celsius, సెకండ్ బేకర్లో వాటర్ టెంపరేచర్ ఏమో 60 degrees Celsius. ఈ రెండు థర్డ్ బేకర్లో మనం మిక్స్ చేసినట్లయితే ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
అది ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. ఓకే, అలాగే సిచ్యువేషన్ 3 ఇక్కడ ఏమైందంటే 2 beakers are taken, 2 quantities are different. In the first beaker 100 ml of water is taken, in the second beaker 200 ml of water is taken. Temperatures are 90 degrees Celsius and 60 degrees Celsius. If you mix these two, what will be the final temperature? What will be the final temperature? ఇక్కడ కూడా మనం 2 బేకర్స్లో వాటర్ తీసుకున్నాం. 100 ml 90 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, సెకండ్ బేకర్ 200 ml 60 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. ఈ రెండు థర్డ్ బేకర్లో మిక్స్ చేస్తే ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? దట్ ఈస్ మై క్వశ్చన్. In these situations, we are supposed to find the temperature of the mixer that is collected in the third beaker. ఈ ఫైనల్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే మనం మెథడ్ ఆఫ్ మిక్సెస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వాడుకోవాలి. ఒక ఫార్ములా డిరైవ్ చేద్దాం. ఇక్కడ బీకర్ 1 బీకర్ 2 అని తీసుకున్నాను. లెట్ us కంపేర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ద లిక్విడ్స్ టేకెన్ ఇన్ ది బీకర్ 1 అండ్ బీకర్ 2. ఏం ఫిజికల్ క్వాంటిటీస్ కంపేర్ చేయాలి? మాస్, temperature change, specific heat. చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ mass of the liquid taken in the beaker 1 is m1 and that of beaker 2 is m2. Temperature of the liquid is T1 and T2. Beaker first beaker lo తీసుకున్న liquid temperature T1, second beaker lo తీసుకున్న temperature liquid temperature T2. Here T1 is greater than T2. Let us take, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది అనుకుందాం. T1 T2 తీసుకుంటే T1 is greater than T2 అనుకుందాం. And the specific heats of both the liquids are same because same type of liquid is taken. In the both the beakers water is taken, in the both the beakers milk is taken. Like that same type of liquid is taken in the both the beakers. In that case we have to take a specific heat is same specific heat. So ఒకే స్పెసిఫిక్ హీట్ తీసుకున్నాము. 2 బీకర్స్లో తీసుకున్న లిక్విడ్ ఒకటే కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఎస్. ఓకే, నౌ లెట్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్సర్ బి క్యాపిటల్ T. ఇఫ్ థర్డ్ బీకర్లో తీసుకున్న మిక్సర్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ క్యాపిటల్ T ఉందనుకున్నాం. దీన్నే మనం ఫైండ్ అవుట్ చేద్దాం, కనుక్కోవాలి. అయితే ఇప్పుడు T1, T అండ్ T2 ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఫస్ట్ బీకర్ల టెంపరేచర్ ఏమో హైలో ఉంది, సెకండ్ బీకర్ల టెంపరేచర్ ఏమో తక్కువలో ఉంది. ఓకే, T1 is greater than T2. ఈ రెండు మిక్స్ చేస్తే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్సర్ ఎంత ఉంటుందంటే ఈ T1కి T2కి మధ్యలో ఎక్కడో వచ్చి ఆగిపోతుంది. అండ్ గ్రేటర్ దెన్ T2 అండ్ లెస్ దెన్ T1. T1 is greater than T and T is greater than T2. ఈ విధంగా ఉంటుంది. Now let us see the temperature change in the two liquids. టెంపరేచర్ చేంజ్ ఎందుకు వస్తుంది? ఈ లిక్విడ్ 1 లిక్విడ్ 2 బట్టి వచ్చి థర్డ్ కంటైనర్లో పోసాం కదా. ఎప్పుడైతే థర్డ్ కంటైనర్లో మనం మిక్స్ చేస్తామో ఈ లిక్విడ్ 1 లిక్విడ్ 2 కూడా కాంటాక్ట్లోకి వస్తాయి. థర్డ్ బీకర్లో లిక్విడ్ 1 లిక్విడ్ 2 కాంటాక్ట్లోకి వచ్చి దే విల్ బి థర్మల్ కాంటాక్ట్, హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ టెంపరేచర్స్ వ్యారీ. అయితే ఇప్పుడు టెంపరేచర్ చేంజ్ ఎంత మారుతుందో చూద్దాం. ఫర్ ద ఫస్ట్ బీకర్ ఫర్ ద లిక్విడ్ 1 అంటే ఫస్ట్ బీకర్లో లిక్విడ్ 2 అంటే సెకండ్ బీకర్లో లిక్విడ్ 1 తో టెంపరేచర్ T1 నుంచి T2కి తగ్గిపోతుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే T1 మైనస్ T అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఫర్ ద లిక్విడ్ 2 టెంపరేచర్ చేంజెస్. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద లిక్విడ్ 2 ఈజ్ T2. After mixing, the final temperature is T. ఈ T2 తీసుకుంటే మధ్య రిలేషన్ ఉంటుంది T greater than equal to T greater than T2. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే T minus T2. టెంపరేచర్ డిఫరెన్స్ ఇస్ ఫర్ ద లిక్విడ్ 2 ఈజ్ T minus T2. రైట్, ఇది టెంపరేచర్ డిఫరెన్స్. లిక్విడ్ 1కి అయితే T1 minus T, లిక్విడ్ 2కి T minus T2. Now let us see heat change. Heat change అంటే ఇప్పుడు చెప్పాను. లిక్విడ్ 1 లిక్విడ్ 2 మిక్స్ అయిన ఒకే మిక్సర్లో కంటైనర్లో పోసినప్పుడు మిక్స్ చేసినప్పుడు హీట్ చేంజ్ అవుతుందని చెప్పాను. లిక్విడ్ 1 తాలూకా హీట్ అనేది తగ్గిపోతూ వస్తుంది, లిక్విడ్ 2 తాలూకా హీట్ అనేది పెరిగిపోతూ వస్తుంది. హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు లిక్విడ్ 1 లూజెస్ హీట్ ఎనర్జీ, లిక్విడ్ 2 గెయిన్స్ హీట్ ఎనర్జీ. అదే ఇక్కడ మనం చూస్తాం.
లిక్విడ్ 1కి అయితే హీట్ లాస్ ఉంటుంది, లిక్విడ్ 2కి హీట్ గెయిన్ ఉంటుంది. ఓకే, అయితే ఈ హీట్ లాస్ అండ్ హీట్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఇట్ ఈస్ Q ఈక్వల్ టు MS డెల్టా T. ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద హీట్ చేంజ్ డ్యూరింగ్ ద thermal process is given by Q equal to MS delta T. Here M means the mass of the substance, S is the specific heat, delta T means the change in temperature in the liquid. Heat loss by the liquid 1 ఎంత అవుతుంది? Mass of the liquid 1, that is M1, specific heat of the liquid 1 S, and temperature change is T1 minus T. Let us multiply these three. That gives the heat loss by the liquid 1. Heat gain, that is mass of the liquid 2, that is M2, specific heat of the liquid 2, that is S, and change in temperature of liquid 2, that is T minus T2. If you multiply these three, you will get heat gain. According to the principle of method of mixers, what we can say is heat loss equal to heat gain. And there are n number of substances mixed in a container, then net loss of heat by the substance is equal to the net gain of heat in the other substances in the system. ఒక బేకర్లో ఒక n రకాల పదార్థాలు తీసుకుని పోసాం, సబ్స్టెన్స్ని పోసాం, బేకర్లు మిక్స్ చేసే బాగా మిక్స్ చేస్తే కొన్ని సబ్స్టెన్స్ ఏం అవుతుందంటే హీట్ లాస్ అవుతాయి, కొన్ని సబ్స్టెన్స్ హీట్ గెయిన్ అవుతాయి. సో ఈ నెట్ హీట్ గెయిన్ ఈక్వల్ టు నెట్ హీట్ లాస్ అవుతుంది. నెట్ హీట్ లాస్ బై ద సమ్ సబ్స్టెన్సెస్ దట్ ఈస్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ బై ద సమ్ సబ్స్టెన్సెస్. ఈ రెండు ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. Now let us apply this principle of method of mixers. Heat loss equal to heat gain. M1S times T1 minus T equal to M2S times T minus T2. If we solve this, we can find the value of T to be M1 T1 plus M2 T2 by M1 plus M2. M1 T1 plus M2 T2 by M1 plus M2. This is the formula for finding the temperature of the mixer. Okay. Now let us see this question. Two liquids are taken. First liquid is 100 grams. Temperature is at 90 degrees Celsius, and liquid in the second beaker it is 200 grams, and the temperature at 60 degrees Celsius. These two are mixed in the third beaker. Then we have to find the temperature of the mixer taken in the third beaker. Beaker 1 లో liquid 100 grams ఉంది, temperature 90 degrees Celsius. సెకండ్ బేకర్లో మాస్ ఆఫ్ ద లిక్విడ్ 200 grams అండ్ టెంపరేచర్ 60 degrees Celsius. ఈ రెండు పట్టుకొచ్చి థర్డ్ బేకర్లో మిక్స్ చేస్తే ఆ మిక్సర్ తాలూకు టెంపరేచర్ అంత ఉంటుంది, ఫైనల్ టెంపరేచర్. ఈ రెండు లిక్విడ్స్ పట్టుకొచ్చి థర్డ్ బేకర్లో పోసామంటే అంటే అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరిగి థర్మల్ ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫైనల్ టెంపరేచర్. ఆ ఫైనల్ టెంపరేచర్ టీ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పాలి. నౌ లెట్ us see this question. To find the final temperature of the mixer T, formula is given to be M1 T1 plus M2 T2 by M1 plus M2, and then let us substitute the values. 100 grams into 90 degrees Celsius, that is M1 T1, plus 200 grams into 60 degrees Celsius, that is M2 T2. 200 grams into 60 degrees Celsius, that is M2 T2, divided by M1 plus M2, that is 100 grams plus 200 grams, which gives 70 degrees Celsius. ఇక్కడ M1 T1 plus M2 T2 by M1 plus M2 ఈ ఫార్ములాలో M1 100 grams, T1 90 degrees Celsius, అలాగే M2 200 grams and T2 60 degrees Celsius. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ విధంగా you will get 70 degrees Celsius to be the final temperature of the mixer.